హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అప్రాక్సిమేషన్ రూట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఇవి జనరల్గా మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంటారు. సింప్లిఫికేషన్లో మెయిన్ ఎక్కువగా అడుగుతుంటారు. జనరల్గా మనకి స్క్వేర్ రూట్స్ అంటే రూట్ 1600 అంటే 40 అని మనం ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంటాం. అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 అనేది చెప్పేస్తుంటాం. మనకి ఎగ్జామ్స్లో ఎలా ఇస్తుంటారంటే అప్రాక్సిమేషన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 185 హౌ మచ్ అంటే మనం ఎలా చెప్పగలుగుతాం, అది మనం ఇప్పుడు చూద్దాం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో. స్క్వేర్ రూట్ ఆఫ్ 185 మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి దగ్గరగా ఉన్న రూట్ని రిఫరెన్స్ వాల్యూగా తీసుకోవాలి. దీనికి దగ్గరగా ఉన్న రూట్ వాల్యూ మనకి ఏం తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఐడియా ఉంటుంది అందరికీ. 14 వాల్యూ. మనం ఈ 14 వాల్యూని రిఫరెన్స్గా తీసుకోవాలి. 14 మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ 196 అండ్ 185 వాల్యూ ఎంత, 11 డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూ 14. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 ones 2 2 6 approximately 12 times, 2 3s 2 7s, 3 by 7 means 0.4 times 0.42. 14 minus 0.4 means 13.6 approximately 14 is the root of 185 approximate value. Okay, understood. Coming to say this question, what is the value of 29.89% of 179.91 plus square root of 3970 equals to question mark plus square root of 1680. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఎగ్జాక్ట్ రూట్స్ ఇవ్వలేదు మనకి క్వశ్చన్లో. ఆ స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలి అని ఇందాక ప్రాసెస్ చెప్పాను కదా. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 3970 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి దగ్గరగా ఉండే రూట్ మనకి ఎగ్జాక్ట్గా 3600 తెలుసు కదా మనకి, ఎంత 60. మనకి 3970 రూట్ అనేది 60 కంటే ఎక్కువే ఉంటుంది వాల్యూ. సో 60 ప్లస్ difference between two roots, this one 3970 minus 3600, 370 divided by 2 times of 60. Okay, 0 cancel, 6 ones 6 approximately, 2 ones 2 3s, 60 plus 3 63, square root of
3970 value 63. Next, square root of 1680. Approximate roots, question mark, approximate root of nearer to 1680 is the root 1600. ఈ వాల్యూ మనకు తెలుసు 40 అని. ఇప్పుడు 40 కంటే ఎక్కువ ఉంటుంది కదా 1680. సో 40 ప్లస్ difference between two roots is the 80 divided by 2 times of the reference value. So 40 into 2 times, 2 to cancel, 1, 41. So so 63 square root of 3970 value 63, square root of 1680 value 41 వచ్చేసింది. సో మనం ఇంకా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, మనం క్యాల్కులేట్ చేసాం కాబట్టి రూట్ 3970 రూట్స్ 1680 వాల్యూస్ క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 29.89% మీన్స్ అప్రాక్సిమేట్ 30/100 into 179.91 means 180. 2 zeros cancel. 18 into 3 times 54. So 54 plus root 3970 value మనం క్యాలిక్యులేట్ చేసాం 63 equals to question mark plus root 1680 value క్యాలిక్యులేట్ చేసాం 41, 54 plus 63 117 equals to question mark 41. సో ఫైనల్ మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఎంత? 117 లోంచి 41 పోతే 76. ఆప్షన్ ఈ 76. ఓకే, థ్యాంక్ యూ.